ఐ గెట్ బ్యాక్ టు యూ. నిర్మల్, ఇప్పుడు మీరు చెప్పండి, ఒక కేంద్ర మంత్రి కుమారుడు ఫలానా డేట్లో నేను పోలీస్ స్టేషన్కి వస్తాను అని పోలీసులకే మెయిల్ చేయడం, పోలీసులకే లెటర్లు పెట్టడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది కేంద్ర మంత్రి నా వెనక ఉన్నాడన్న ధైర్యమా, లేదు పోలీసులు నన్నేం చేయలేరని నమ్మకమా? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అని 2. ఒకటి కేంద్రంలో వాళ్ళున్నారు. ఇక్కడ వీళ్ళు పరస్పర విరుద్ధమైన పార్టీలు. అసలు ఎటువంటి సపోర్ట్ ఉండదు అని బయటకు అనుకున్నా, అందరూ ఒకటే అనేది ఇక్కడ మనం ఇందాక చెప్పిందేంటంటే చట్టం దృష్టిలో అందరం సమానమే అని మనం చెప్పాం. సేమ్ టైమ్ రాజకీయ నాయకులందరూ ఒకటే. మనమంతా ఆ! ఒకటే. ఏం జరిగినా ఎంఐఎం కూడా కలిసిపోయింది వాళ్ళకి. అవునమ్మా సంజయ్. ఎంఐఎం కూడా కలిసి అందరూ ఒకటే. ఇక్కడ ఈ Yes. విషయానికొస్తే అది అందరూ అది ఒక ఒకటే. సపరేట్, అది సపరేట్ జాతి. కరెక్ట్. అదొక సపరేట్ జాతి. అంటే ఎప్పుడు అందరూ అనుకుంటారు అంటే రకరకాల కులాలు, రకరకాల మతాలు, రకరకాలు ఉన్నాయని ఇదంతా సపరేట్ సబ్జెక్ట్ అయితే, రాజకీయ నాయకులు, రాజకీయేతరులు అంటే మిగిలిన వాళ్ళందరికీ ఒక రకంగా ఉంటుంది, రాజకీయ నాయకులు ఒక రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్ని చూసినా ఇప్పుడు మనం 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది, కొంచెం లేట్ అయింది అని అంటే, ఇందాక సంజయ్ గారు చెప్పినట్టు ఇది పెద్దవాళ్ళది, కొంచెం సెన్సిటివ్. అంటే ఒకటి పెట్టచ్చా పెట్టకూడదా, ఇది నిజమా అవునా కాదా అని ఒక చిన్న బేరీజ్ వేసుకోవడానికి పోలీసులు కూడా టైం తీసుకున్నారని నేనంట. అంటే ఒకవేళ నిజమైతే అందుకే కొంచెం లేట్ అయింది. అంటే మేడం గారు అనేది అంటే అక్కడ హనీ ట్రాప్ కేసు ముందు కరీంనగర్ లో పెట్టేశారు, పెట్టేసిన తర్వాత ఇటు వెనక్కి వచ్చారు అని అన్నారు. కానీ వీళ్ళకి ఒక టైం పట్టింది. అంటే ఏంటంటే గబక్కన పెట్టేసిన తర్వాత ఇంక వెనక్కి తీసుకోవడం లేదు, పబ్లిక్ లోకి వచ్చేస్తుంది అనే దాన్ని. కానీ జరిగిన తప్పుని హైకోర్టు ఎటువంటి పరిస్థితుల్లో వదలకుండా అతని శిక్ష విధించింది. హైకోర్టు అతన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదలకుండా శిక్ష, అంటే అతను మీరు అన్నట్టు 4 రోజుల తర్వాత వస్తాను, రేపు సరెండర్ అవుతాను, ఎల్లుండి సరెండర్ అవుతాను, అతని మెయిల్స్ ని ఒకరోజు సిపి గారిని అసలు మాకు మెయిలే అందలేదన్నారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పెట్టడానికైతే బాగుంది, కానీ అట్ ది సేమ్ టైం ఇందాక మీరు అన్నారు అతను బండి సంజయ్ గారి ఇంట్లోనే ఉన్నారని. అతను సంజయ్ గారి ఇంట్లో ఉన్నారా లేదా అనేది అదంతా సపరేట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఎవరు ఎక్కడ దాక్కున్నారు, ఎవరెక్కడ ఉన్నారు, పోలీసులు పట్టుకోదలుచుకుంటే 10 నిమిషాల పని అండి. వీళ్ళు ఇక్కడ ఉన్నారని మనం వెంటనే చెప్పేస్తాం. మనం పలాని ఊర్లో ఉన్నారు, పలాని ప్లేస్ లో ఉన్నారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా లేదా ఒక ఈ గూగుల్ టేక్అవుట్ లేకపోతే ఐఫోన్ ద్వారా వచ్చే సిగ్నల్స్ ద్వారా వీటన్నిటి ద్వారా ఎక్కడ ఉన్నాడో ఈజీగా పట్టుకోవచ్చు. కానీ పోలీసులు కూడా వెయిట్ చేశారు, అతను సరెండర్ అవుతారని అనుకున్నట్టున్నారు. వన్స్ కోర్టు ఆర్డర్ ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఏమి ఇవ్వకపోయేసరికి అతను సరెండర్ అయిపోయాడు. సో ఇదంతా మీరు చెప్తున్నట్టుగా